వయనాడ్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించినట్లు మనకు తెలుస్తుంది. బంపర్ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆమె తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన మెజార్టీని కూడా అధిగమించారు. గత ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3,64,000 ఓట్ల మెజార్టీ సాధించగా ఇప్పుడు ఆ మెజార్టీని ప్రియాంక గాంధీ క్రాస్ చేసి 3,68,000 ఓట్ల మెజార్టీ సాధించారు. రౌండ్కి ప్రియాంక గాంధీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ప్రియాంకకు ప్రత్యర్థిగా బీజేపీ తరఫున బరిలోకి దిగిన నవ్య హరిదాస్ 3వ స్థానానికి పరిమితం కావడం కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి సత్యన్ 2వ స్థానంలో ఉన్నారు. గతంలో వయనాడ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్లు అంటే 3,64,000 ఓట్లు మెజార్టీ సాధించారు. అటు రాయబరేలీలోనూ విజయం సాధించడంతో ఆయన వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ అక్కడ బరిలో దిగారు. అక్కడ ప్రియాంక భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి హరీష్ పాల్వాయితో కూడా మాట్లాడదాం. హరీష్ గారు మీరు చెప్పాలి, ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో ఇప్పుడు విజయం సాధించారు. గతంలో మీరు రాహుల్ గాంధీని కూడా ఓడించిన సందర్భం ఉంది బీజేపీ. ఇప్పుడు ఇక్కడ 3వ స్థానానికి పరిమితమైంది బీజేపీ. ఎలా చూస్తారు దాన్ని? కనీసం 2వ ప్లేస్లో కూడా లేరు. సరే, అది వాళ్ళ సిట్టింగ్ స్థానం, రాహుల్ గాంధీ సిట్టింగ్ స్థానం, కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కమ్యూనిస్ట్ ప్రభావిత ప్రాంతం, అది కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అయినా బీజేపీ 3వ స్థానానికి పరిమితం కావడాన్ని ఎలా చూస్తారు? మనం అందరం యాక్సెప్ట్ చేయాలి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. కేరళ ఈజ్ ఎ డిఫికల్ట్ టెరైన్ ఫర్ అస్. అక్కడ అధికారంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. సిట్టింగ్ స్థానమేమో రాహుల్ గాంధీ గారిది. పెద్ద ఎత్తున మైనారిటీ పాపులేషన్ అక్కడ. క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున మైనారిటీ పాపులేషన్. ఆ అండ చూసుకొని రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ నుంచి, రాయబరేలీ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మేము ఒకే ఒక సీటు పోయినసారి లోక్సభ గెలిచారు సురేష్ గోపి గారు. సో మాకు అక్కడ కొంత ఆదరణ పెరుగుతోంది, కానీ ఆశించిన స్థాయిలో లేదనేది మనం యాక్సెప్ట్ చేయాలి. తప్పకుండా అది మైనారిటీస్ అక్కడ మెజారిటీగా ఉన్న స్టేట్ అది. దాన్ని వేరే రాహుల్ గాంధీని మించిన మెజార్టీ ప్రియాంక గాంధీకి రావడం అంటే బీజేపీ మీద ఈ కొద్ది టైంలోనే వ్యతిరేకత ఇంకా పెరిగింది అనుకోవాలా? అక్కడ ఏమైందనంటే కమ్యూనిస్టులకు రావాల్సిన ఓటు రాలేదు. వాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ రాహుల్ గాంధీ గారికి పోయినసారి సపోర్ట్ చేశారు, ఈసారి ఇప్పుడు కూడా చేస్తారు. 3వ స్థానం ఇంకా వీక్ అయిపోయారు మీరు. 3వ స్థానం అంటే ప్రచారం చేశాం, కానీ ప్రజల్లో ఆదరణ ఆ స్థాయిలో లేదనేది మనం యాక్సెప్ట్ చేయాలి. దానికి కారణాలు ఎన్ని ఏముంటాయో విశ్లేషించుకుంటే తప్పకుండా దాన్ని సరిదిద్దుకుంటాం. రైట్, థ్యాంక్ యూ హరీష్ గారు. మొత్తానికి ప్రియాంక గాంధీ మాత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది వయనాడ్లో. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ రికార్డుని కూడా ఆమె దాటి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి గోపి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. గోపితో మనం ఒకసారి మాట్లాడదాం. గోపి, ప్రియాంక గాంధీ భారీ మెజార్టీ దిశగా ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు జార్ఖండ్ కూడా రిజల్ట్ దాదాపు ఇండియా కూటమి వశమైపోయింది. ఇటు మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ కూటమి వశమైంది. ఈ ఓవరాల్ రిజల్ట్ని ఎలా చూస్తున్నారు? బై ఎలక్షన్స్ కూడా కొన్ని జరిగాయి, వాటిలో కూడా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓవరాల్ రిజల్ట్ని మీరు ఏ రకంగా కనిపిస్తుంది మనకు? రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 48 అసెంబ్లీ ఉప ఎన్నికలు, అలాగే 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలు, ఈ ఫలితాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల కల్లా కూడా పూర్తి స్థాయి ఫలితాలు క్లియర్ అవుతాయి. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లుగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. జార్ఖండ్ లో కూడా ఫలితాలు ఇండియా అలయన్స్ కి అనుకూలంగా మ్యాజిక్ ఫిగర్ దాటి ఇండియా అలయన్స్ ముందంజలో కొనసాగుతుంది. 49 స్థానాల్లో ఇండియా అలయన్స్ కి సంబంధించిన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఈ పార్టీలు ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక లోక్సభ బైపోల్స్ కు వస్తే నాందేడ్ లో ఇటు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. ఇటు వయనాడ్ స్థానానికి వచ్చేసరికి ప్రియాంక గాంధీ ఒక ల్యాండ్ స్లైడ్ ట్రంపింగ్ విక్టరీ దిశగా ముందుకు సాగుతోంది. గతంలో రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీ మార్క్ 3,60,000 ఓట్లను దాటి ప్రస్తుతం 3,72,000 ఓట్ల మెజార్టీ మార్క్ ను ప్రియాంక గాంధీ దాటడం జరిగింది. 2వ స్థానంలో సిపిఐ అభ్యర్థి, 3వ స్థానంలో బీజేపీ అభ్యర్థి వయనాడ్ లో నిలవడం జరిగింది. వయనాడ్ ప్రధానంగా ఒక డిఫికల్ట్ ఫేజ్ ని ఈ ఎలక్షన్స్ కు ముందు ముఖ్యంగా భారీ ల్యాండ్ స్లైడ్ తో 300 మందికి పైగా అక్కడ చనిపోయారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడికి వెళ్లి పరామర్శించడం జరిగింది. మీ తరపున 2 పార్లమెంటేరియన్స్ పార్లమెంట్ లో వయనాడ్ గొంతుకను వినిపిస్తారని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. సో ఆ దిశగానే రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీని మించిన మెజార్టీ గతంలో అనిరాజా రాహుల్ గాంధీ పైన పోటీ చేశారు. ఈసారి
సత్యన్ సిపిఐ నుంచి పోటీ చేయడం జరిగింది, నవ్య హరిదాస్ బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం 5 లక్షల మెజార్టీ మార్క్తో ఈ ఎన్నికల బరిలో కళ్యాణ్ 5 లక్షల మెజార్టీ మార్క్తో ప్రియాంక గాంధీ బరిలో దిగడం జరిగింది. సో 3,72,000 మార్క్ ని ఇప్పటికే దాటడం జరిగింది. మొత్తం 9.5 లక్షల ఓట్లు అక్కడ పోలవడం జరిగింది. సో ఇప్పటి వరకు ఓట్ల విషయానికి వచ్చినట్లయితే కనుక 5 లక్షలకు పైగా ఓట్లు ప్రస్తుతం ప్రియాంక గాంధీ సాధించుకున్నారు. ఇటు సిపిఐ ముఖ్యంగా ఇటు బీజేపీకి సంబంధించిన నవ్య హరిదాస్ కి కేవలం 1,02,000 ఓట్లు మాత్రమే అక్కడ రావడం జరిగింది. ఇటు సిపిఐ నేతకు సంబంధించి కూడా 1,91,000 ఓట్లు మాత్రమే అక్కడ ఇప్పుడు రావడం జరిగింది. సో ఇంకా మెజార్టీ మార్క్ పెరిగే అవకాశం ఉంది. 2019లో రాహుల్ గాంధీ పోటీ చేసేటప్పుడు 4,30,000 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలుపొందడం జరిగింది. మొదట 2019లో, ఆ తర్వాత 2024 2 సార్లు రాహుల్ గాంధీ అక్కడ గెలిచారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రాయబరేలీలో చూస్ చేసుకోవడంతో ప్రియాంక గాంధీని అక్కడ ఉప ఎన్నికల్లో బరిలో దించడం జరిగింది. ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి ఎంట్రీ 10 ఏళ్లు పైబడింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా అనేక ఎన్నికల్ని, ముఖ్యంగా 2 లోక్సభ ఎన్నికల్ని ముమ్మరంగా ఆవిడ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ ఎలక్షన్స్ లో కూడా ఆవిడ పోటీ చేయలేదు. సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభ నుంచి నామినేట్ అయ్యారు. ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన తరుణంలో ఇటు ఉత్తరాది నుంచి రాహుల్ గాంధీ, దక్షిణాది నుంచి ప్రియాంక గాంధీ రిప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంలో భాగంగా రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని ఖాళీ చేసుకుని తన సోదరికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్న మెజార్టీ మార్క్ ను దాటి ప్రియాంక గాంధీ ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఉంది.